ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా శివాలయ సందర్శన కానీ శివుడికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఎవరైనా సరే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా ఓకే, కానీ ఇది కూడా చేయడం అనేది చాలా వరకు అనుకూలం గనక సమయం తర్వాత దాంతోపాటుగా మీకు సమయంతో పాటుగా ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా శివుడికి సంబంధించిన శ్లోకాలు అలాగే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలో అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నప్పటికీ వాటికి తగిన పరిహారాలు ఆల్రెడీ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఏర్పడే చిన్న సమస్యల్ని అధిగమించడం పెద్ద కష్టంగా ఉండదు. వాటిని ఈ చిన్నపాటి పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంటే దేవాలయ సందర్శన కానీ ఇష్టదేవతా ప్రార్థన కానీ ఏ రోజు చెప్పిన పరిహారానికి సంబంధించిన ఆ రోజు ఏదోటి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక భావన అనేది భగవంతుని మీద భక్తి ఇవన్నీ కూడా నిర్మలమైన మనసుతో చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని ఎదుర్కోవడానికి మానసిక స్థిరత్వం అనేది ఏర్పడుతుందని మనం గుర్తుంచుకోవాలి.